UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. ఏబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి మనతో ఉన్నారు. అసలు ఇంత గొప్ప థాట్ ఎలా వచ్చింది? చాలామంది పేషెంట్స్ దీనికి ట్రీట్మెంట్ తెలియక వాళ్ళ కాలు పోగొట్టుకోవడము, చేయి పోగొట్టుకోవడం ఇలాంటివి చాలా రేర్గా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇంత మంచి థాట్ ఎలా వచ్చింది అండ్ ఎప్పుడు దీన్ని స్థాపించారు? ఎంతమంది ఇప్పటివరకు ఈ వ్యాధిని బారిన బయటపడి ఉన్నారు? సో ఆ విషయాలన్నీ సార్తో మాట్లాడి తెలుసుకుందాము. అండ్ లైవ్లో కూడా మనకి పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు, వారిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. సార్తో అయితే మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారండి? బాగున్నాను. అసలు నిజంగా అసలు ఇంత గొప్ప థాట్ ఎలా వచ్చింది మీకు? చాలా మందికి అవగాహన లేక కాళ్ళు పోగొట్టుకోవడము, చేతులు పోగొట్టుకోవడము మేమైతే ఇవే చూసాము. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది? ఎప్పుడు స్థాపించారు దీన్ని? ఇది ఈ యొక్క ప్రొడక్ట్ రీసెల్ హిల్ అనే ఈ ప్రొడక్ట్ కనుక్కొని 35 సంవత్సరాలు అయిందండి. ఈ ప్రొడక్ట్ ఏంటంటే మాకు నియర్లో అడవిదేవలపల్లి అనే విలేజ్లో ఎక్కువ ఈ స్టోన్స్ మైనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ మైనింగ్స్ ఎక్కువ ఈ బ్లాస్ట్ కావడం ఇలాంటి ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండేది. అప్పుడు ఆ విధంగా మనం ఈ ప్రోడక్ట్ని ఏదో చాలా తొందరలో మానే యొక్క టెక్నాలజీ అనేది మనం తెలుసుకోవాలనే ఒక ఆలోచన కలిగింది. ఈ యొక్క ఆలోచనతోటే దాదాపుగా మనం ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి మనం ఒక 35 సంవత్సరాల నుంచి ఈ రీసెల్ హిల్ ఇన్ అనే ప్రోడక్ట్ని మనం వాడుతున్నాం చాలా కేసులకు. ఈ యొక్క ప్రోడక్ట్ ఏంటంటే టిష్యూ రీజన్ చేస్తుంది, ఇప్పుడు ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది పాలీహెర్బల్ ఫార్ములేషన్ అనమాట. ఇది వరల్డ్ వైజ్గా ఇంతవరకు ఈ ప్రోడక్ట్ లేదు. ఇది గ్యాంగ్రీను, బర్న్స్, సెల్యులైటిస్, యాక్సిడెంటల్ వూండ్స్ ఇలాంటి వాటి మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పాలీహెర్బల్ ఫార్ములేషన్ అనేది దాదాపుగా నేను ఒక 10 years ఈ యొక్క ఓల్డ్స్ బుక్స్ అయితే ఇలాంటి కొన్ని మన యొక్క పూర్వపు గ్రంథాలు అయితే ఇవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని కనుక్కోవడం జరిగిందండి. ఇప్పటి వరకు దాదాపు ఒక గ్యాంగ్రీన్ కేసులు అయితే, ఈ బర్న్స్ కేసులు అయితే ఒక 40,000 కేసుల పైన మనం చేసాము. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది బర్న్స్ విషయానికి వస్తే స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది 80% అసలు అవసరం ఉండదు. ఎలాంటి స్కిన్ గ్రాఫ్టింగ్ లేకుండా అతి తొందరలో మాన్పటం అనేది మన ఈ యొక్క ప్రోడక్ట్ నుంచి జరుగుతుందండి కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇప్పుడు ఈ గ్యాంగ్రీన్ అనేది వరల్డ్ వైజ్గా ఎక్కడి వరకు ఫామ్ అయినా కూడా అంతవరకు తీసేయటమే ఇప్పటి వరకు జరిగే యొక్క ట్రీట్మెంట్ ఎక్కువ ఉన్నది. అయితే మనది అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ టిష్యూని, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని మళ్ళీ పునరుత్పత్తి చేసే యొక్క టెక్నాలజీ తోటి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ తోటి మనం ఇక్కడ కేబీకే మల్టీ స్పెషాల్లో సేవలు అందిస్తున్నామండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫిజిషియన్స్ అందరు కలిసి, ఇప్పుడు డయాబెటాలజిస్టు, వాస్కులర్ సర్జన్స్, న్యూరో ఫిజిషియన్స్, ఆర్థో డాక్టర్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీం లాగా ఏర్పడి ఈ యొక్క పేషెంట్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. సార్ ఇప్పుడు ఒకసారి హాస్పిటల్లోనే ఉన్నాం కాబట్టి పేషెంట్స్ దగ్గర నుంచి రివ్యూ తీసుకుందాము. ఆ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాము. అండ్ ఒకసారి వెళ్దాం సార్. అంటే ఇప్పటి వరకు అంటే ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ ఇక్కడికి వచ్చారు సార్? ఇప్పుడు గ్యాంగ్రీను, బర్న్స్, యాక్సిడెంటల్ ఇంజరీస్, క్రానిక్ వూండ్స్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా జరిగినవి కూడా మన కాడికి వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి మానకుండా ఉన్న యొక్క గాయాలను కూడా మన దగ్గర కేబీకే మల్టీ స్పెషాలిటీ మాన్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి వాళ్ళని చూసి వాళ్ళ రివ్యూ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడ సార్, ఏ ఫ్లోర్ అది? 2nd floor అండి. ఓకే. సో ప్రస్తుతం ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. సో ఇక్కడ మనం ఒక పేషెంట్ దగ్గరకు వచ్చాము. తన కండిషన్ ఎలా ఉంది, అంటే ఏ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు, ఒకసారి ఎండి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ తను
ఏ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు, తన కండిషన్ ఎలా ఉంది, సో ఒకసారి చెప్పండి. ఈ పేషెంటు ఖమ్మం నుంచి భారతమ్మ గారని వచ్చారు. సెల్లేటిస్ అయి గ్యాంగ్రీన్ అయింది. మన కాడికి వచ్చే కండిషన్లో సీవియర్గా క్రిటికల్గా ఉండే పరిస్థితి. కనీసం వీరు సెప్సిస్లోకి వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. అయినా కూడా మనం ట్రీట్మెంట్ అందిస్తూ ఒక 3 days తర్వాత మళ్ళీ ఇప్పుడు నార్మల్గా అయ్యారు. ఈ రోజుకు 12వ రోజు ఇది. ఇప్పుడైతే మంచిగా అన్నీ కూడా మంచిగానే ఉన్నది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఒకసారి పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. అంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఒకసారి పేషెంట్ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ పేషెంట్కి అసలు ఏమైంది, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ ఏం జరిగింది, అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కేబీకే హాస్పిటల్ ఎలా ట్రీట్ చేస్తుంది, ప్రజెంట్ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఫస్ట్ ఖమ్మంలో ఉన్నాం, మా నేటివ్ ఖమ్మం అండి. అక్కడనే స్టార్టింగ్ అక్కడ హాస్పిటల్లో చూపించాము, కార్పొరేట్ హాస్పిటల్లో. కాకపోతే ఒక 15 days దాకా అయినా కానీ మాకు ఏ యూజ్ అనేది లేదు, అక్కడ ఏ డెవలప్మెంట్ కూడా ఏం కనిపించలేదు. అయితే తర్వాతకి మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. మా అక్కగారు చెప్పారు ఇక్కడ కేబీకే హాస్పిటల్ గురించి. తీసుకొచ్చిన తర్వాత ఒక 2-3 daysలోనే మాకు డెవలప్మెంట్ అనేది కనిపించింది. లెగ్ కూడా మొత్తం క్యూర్ అయింది, తనకు కాన్షియస్లో కూడా వచ్చింది. అక్కడ మేము తీసుకొచ్చినప్పుడు వెంటిలేటర్ స్టేజ్ దాకా వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చామండి మేము. ఇక్కడికి వచ్చాక మాకైతే నో ప్రాబ్లం, మంచిగానే ఉంది, ఇప్పుడు క్యూర్ అవుతుంది కూడా.